హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ఈరోజు రాగబంధం రక్తబంధం నవలలోని రెండో భాగాన్ని చూద్దామండి. ఇలాంటి మంచి నవలలు మీరు వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్లో ఉన్న నవలలు విన్నాక మీకు కలిగిన భావాన్ని కామెంట్స్ రూపంలో నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేసి ఛానల్ని వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. ఇక నవలలోకి వెళ్ళిపోదామా మరి. చదువుతున్నది శాంతినారాయణ. ఆ రోజు పార్వతమ్మ గారి ముఖం 1000 కాంతులతో వెలిగిపోతోంది. ఎప్పుడూ లేనిది కోడల మీద అమితమైన ప్రేమ కురిపిస్తోంది. కొడుకు ఆఫీస్ నుంచి రాగానే అతడి చెవిలో ఆ శుభవార్త కాస్త పడేయాలని ఆమె ఆరాటం. కొడుకు కోసం నిరీక్షిస్తూ మాటిమాటికి టైం చూస్తోంది. సరిగ్గా అప్పుడు రవిచంద్ర స్కూటర్ పోర్టికోలోకి వచ్చి ఆగింది. బాబు రవి, నీకో శుభవార్తరా? ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. అతడు స్కూటర్ స్టాండ్ వేసి వరండాలోకి ప్రవేశిస్తూ, ఏంటమ్మా ఆ శుభవార్త? తొందరగా చెప్పు అన్నాడు ఆతృతగా. తల్లి అంత ఆనందంగా ఉండడం ఎప్పుడూ చూడలేదు. తల్లిని విస్మయంగా చూస్తున్నాడు. కోడలు వాంతులు చేసుకుంది అంది ఉబ్బి తబ్బిబ్బైపోతూ. తను కోడలు వాంతులు చేసుకుందన్న వార్త అప్పటికే ఆ చుట్టుపక్కల వాళ్ళకి న్యూస్ అందించి వచ్చేసింది ఆవిడ. రవిచంద్ర తల్లి మాటలు నీరసంగా తలపట్టుకుని, అమ్మా వాంతులైతే ఏమైందట? ఏదో పైత్యం చేసి అయి ఉంటాయి. దానికి ఏవేవో అర్థాలు తీసేస్తున్నావు, నానా హైరాణ చేసేస్తున్నావు అన్నాడు చిన్నగా విసుక్కుంటూ. అది కాదురా, లలితకు ఈ నెల ఏగించిందిరా. అది కాక లలిత మన పెరట్లో మామిడికాయలు కోసుకు తినడం నా కళ్ళారా చూశాను. పోనీలే, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమైంది తేలిపోతుంది కదా. లలితను తొందరగా తయారు చేయించి డాక్టర్ సులోచన వద్దకు తీసుకెళ్ళు అంది కంగారు పెడుతూ. రవిచంద్ర తన గదిలోకి వెళ్ళి భార్య కళ్ళల్లోకి ఆరాధనాపూర్వకంగా చూస్తూ, అమ్మ చెప్పింది నిజమేనా? మార్ధవంగా అడిగాడు. లలిత కనులు బిడియంతో బరువుగా క్రిందకి వాలిపోయాయి. భర్త ఎదలో మోము దాచుకుని అల్లుకుపోయింది లతవలే. భార్యను ప్రేమగా హత్తుకుంటూ ఆమె చుబుకాన్ని పైకెత్తి కళ్ళల్లో కళ్ళు పెట్టి మత్తుగా చూస్తూ నుదుట ముద్దు పెట్టుకున్నాడు. తల్లి హడావిడి పెట్టడంతోటే భార్యను డాక్టర్ సులోచన వద్దకు తీసుకెళ్లాడు. లలితను పరీక్ష రూంలోకి తీసుకెళ్ళింది. ఆమెను బెడ్ మీద పడుకోమని చెప్పి టెస్టులన్నీ చేసి కన్సల్టింగ్ రూంలోకి వచ్చింది. సరిగ్గా అప్పుడు డాక్టర్ మాధవ్, రవిచంద్ర ఏదో విషయాలు చర్చించుకుంటున్నారు. డాక్టర్ సులోచన చిరునవ్వుతో అంది, రవిచంద్ర గారు, కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతున్నారు. ఆ శుభవార్త వినగానే ఆ దంపతుల వదనాల్లో 1000 శరశ్చంద్రికల కాంతిపుంజాలు ప్రస్ఫుటమయ్యాయి. రవిచంద్ర ముఖం పున్నమి చంద్రన వల్లే వెలిగిపోతోంది. థ్యాంక్ యూ డాక్టర్. ఇన్నాళ్లకి ఆ దేవుడికి మా మీద దయ కలిగింది. మా మొర ఆలకించాడు. ఇన్నాళ్ళు తన కోడలు అందరి కోడళ్లలాగా చింతకాయలు, మామిడికాయలు ఎప్పుడు తింటుందా అని మా అమ్మ 1000 కళ్ళలతో నిరీక్షిస్తోంది. ఈ వార్త తెలిస్తే ఆమె ఆనందానికి అవధులుండవు. ఆమెకు పిల్లలంటే ప్రాణం. మనుషుల కోసం తెగ ఆరాట పడిపోతుంది. తొందరగా ఇంటికి వెళ్ళి ఆమెకి వార్త చెప్పాలండి. వస్తామండి గబగబా అంటూ డాక్టర్ బిల్లు చెల్లించి భార్యతో ఇంటి ముఖం పట్టాడు. పార్వతమ్మ గారు వీధి మెట్ల మీద కూర్చుని కొడుకు కోడలి రాక కోసం నిరీక్షిస్తోంది. వీధి వాకిట్లో స్కూటర్ ఆగడంతో గబగబా లేచి వెళ్ళి, లలిత, డాక్టర్ గారు ఏమన్నారు? ఆతృతగా ప్రశ్నించింది. లలిత సిగ్గుపడుతూ తల ఉంచుకుని లోపలికి వెళ్ళిపోయింది. అమ్మా, నువ్వు నానమ్మవు కాబోతున్నావు, చిరునవ్వుతో అన్నాడు రవిచంద్ర. ఆ మాటలు ఆమె చెవుల్లో అమృతం కురిపించినట్లయింది. ముఖం ట్యూబ్లా వెలిగిపోతోంది. ఆమె హృదయంలోని ఆనందవనది చెలీల కట్ట దాటుకుంటూ ఉరకలు వేస్తోంది. ఎంత మంచి వార్త చెప్పావురా అంటూ కొడుకు నుదుటి మీద అంటీ అంటనట్లు ముద్దు పెట్టుకుంది. మళ్ళీ ఆ పెద్దావిడే పిల్లలు లేక అంధకారమైన ఈ ఇంట్లోకి త్వరలో ఓ లేత కిరణం ప్రవేశించి వెలుగులు ప్రసరింపజేస్తుందన్నమాట. దీనికి కారణం ఆ స్వాముల వారి విభూది మహిమే. నేను చెప్పలేదు, స్వామీజీ మంత్రించి ఇచ్చిన విభూది నోట్లో వేసుకోగానే నెల తిరిగేసరికి కోడలు గర్భం ధరిస్తుందని. స్వామీజీ అంటే ఏమనుకుంటున్నారు? సాక్షాత్తు దైవస్వరూపుడు. ఆయనకు మనమెంతో రుణపడి ఉన్నాంరా. పళ్ళవి కొని స్వామీజీకి సమర్పించి వస్తాను రవి చెప్పింది కొడుకుతో. సరే, నీ ఇష్టం, ఎలా వెళ్తావు అడిగాడు.
ఓల్డన్ని ఆటోలు మన వీధిలో కుక్కలా తిరుగుతున్నాయి, మనకు ఆటోలు కరువేంటి అంటూ వంటింట్లోకి వెళ్ళి అప్పటికప్పుడు గబగబా 2 రకాల పలహారాలు తయారు చేసి ఓ 4 రకాల పళ్ళు మార్కెట్ నుండి తెప్పించింది. స్వామీజీ ఆశ్రమానికి ఎదురుగా ఆటో ఆగింది. ఆటో వాడికి డబ్బులిచ్చి పార్వతమ్మ గారు పళ్ళబుట్ట పలహారాల ప్యాకెట్లు తీసుకుని ఆటో దిగి ఆశ్రమ పరిసరాలను తిలకిస్తూ ముందుకు దారితీసింది. ఆశ్రమం ఆవరణంతా రకరకాల అందమైన పూల మొక్కలతో చూడముచ్చటగా ఉంది. ప్రకృతి మాత సాధారణంగా తనను ఆహ్వానిస్తున్నట్లు ప్రతిస్పందన కలిగింది ఆమెకి. తెల్లటి కుందేటి పిల్లలు బెదిరి చూపులతో అటు ఇటు పరుగులు పెడుతున్నాయి. వేలాడదీసిన పంజరాల్లో రామచిలకలు ఎర్రటి ముక్కుతో టక్ టక్ అంటూ జామపళ్లను కొరుక్కు తింటున్నాయి. ఆహ్లాదాన్ని కలిగించే ఆ ప్రశాంత వాతావరణాన్ని చూస్తున్న పార్వతమ్మ గారి హృదయం అలవికాని ఆనందంతో నిండిపోయింది. స్వామీజీ పడక్కుర్చీలో కూర్చుని పావురాలకు ధాన్యం గింజలు చల్లుతున్నారు. పార్వతమ్మను చూడగానే ఆయన ముఖంలో చిరునవ్వు వెలిగింది. ఆమెను సాదరంగా ఆహ్వానించారు. పార్వతమ్మ తన వెంట తెచ్చిన పళ్ళు పలహారాలు ఆయన ముందుంచి భక్తిభావంతో పాదాల చెంత మోకరిల్లింది. మనోవాంఛ సిద్ధిరస్తు చిరునవ్వుతో ఆశీర్వదించారు. స్వామి, ఇన్నాళ్ళు పిల్లలు లేని కారణం మా ఇల్లు శ్మశాన వాటికలా ఉండేది. కానీ ఇప్పుడు మీ దయ వలన బోసినవ్వుల బుజ్జిపాపాయి రాబోతున్నాడు. ఇదంతా మీరు పెట్టిన భిక్షే స్వామి. మీరు ప్రసాదించిన ఫలానికి కృతజ్ఞతగా ఈ భక్తురాలు ఈ చిరుకానుకలు సమర్పించుకుంటోంది. కాదనక స్వీకరించండి. మీరు పరమాత్మ స్వరూపులు. మీ విభూతి మహిమకే నా కోడలు గర్భం ధరించింది. నీకు చాలా రుణపడి ఉన్నాం స్వామి అంటూ చేతులెత్తి నమస్కరించింది. స్వామీజీ మందస్మితుడై, తల్లి, ఆ పరమాత్మని దయా కటాక్షాల వల్లనే నీ కోడలు గర్భం ధరించింది. ఇందులో నా మహిమ ఏమీ లేదు తల్లి. నువ్వు కోరుకున్నట్టుగానే నీ వంశాన్ని ఉద్ధరించే మనవడు పుడతాడు అంటూ ఆశీర్వచనాలు పలికారు. పార్వతమ్మ గారు స్వామీజీ పాదాలకు మరొకసారి నమస్కరించి సంతృప్తిగా ఇంటి ముఖం పట్టింది. ఆ మర్నాడు లలిత నిద్రలేచేసరికి జానడు పొద్దెక్కేసింది. గబగబా మంచం దిగి ఆలస్యంగా లేచినందుకు ఈరోజు అత్తయ్యతో ఎన్ని చివాట్లు తినాల్సి వస్తుందో లోలోన గొణుక్కుంటూ ఆదరా బాదరాగా బ్రష్ చేసి స్నానం ముగించి పూజ గదిలోకి ప్రవేశించింది. అక్కడి దృశ్యం చూసేసరికి విస్మయం కలిగింది. అప్పటికే దేవుని మందిరంలో దీపారాధన వెలుగుతోంది. దేవుని పటాలకు పువ్వులు అందంగా అమర్చబడ్డాయి. అగరబత్తీలు మంచి సువాసనలు వెదజల్లుతున్నాయి. ప్రతి ఉదయం తాను దేవునికి పూజకు పువ్వులు వగేరా అన్నీ అమర్చితే అప్పుడు అత్తగారు పూజ కూర్చుంటుంది. అలాంటిది ఈరోజు తన అవసరం లేకుండానే తానే స్వయంగా అన్నీ అమర్చుకుని పూజ ముగించింది. విస్తుపోతూ వంటింట్లోకి ప్రవేశించి లలిత అక్కడి దృశ్యం చూసి మరింత ఆశ్చర్యానికి గురైంది. అప్పటికే అత్తగారు 2 రకాల టిఫిన్లు తయారు చేసి హాట్ ప్యాకుల్లో పెట్టించింది. సరిగ్గా అప్పుడు పార్వతమ్మ గారు పెరట్లో కుళాయి దగ్గరుండి నీళ్ల బిందె నడుము మీద పెట్టుకుని కిచెన్లోకి వస్తోంది. అయ్యయ్యో అత్తయ్య, మీరెందుకు తెస్తున్నారు? నేను తెస్తానుగా. నేను ఈరోజు లేవడం ఆలస్యమైపోయింది. మీరెందుకు ఈ పనులు చేయడం అంది లలిత నొచ్చుకుంటూ. అత్తగారి దగ్గర బిందె అందుకోబోయింది. ఇదిగో లలిత, ఈ రోజు నుండి నువ్వు ఎలాంటి బరువు పనులు చేయడానికి వీల్లేదు. నేను చూసుకుంటానుగా. నా గురించి నువ్వేమీ దిగులు పెట్టుకోకు. చూడు, ఆ గిన్నెలో పాలు కాచుంచాను. మాల్టోవా కలుపుకుని త్రాగు అంది. అత్తయ్య, మీరు ఈ పనులన్నీ చేస్తుంటే నాకు ఏదోలా ఉంది. డాక్టర్ గారు నన్నేమి రెస్ట్ తీసుకోమని చెప్పలేదుగా అంది. డాక్టర్ గారు చెప్పకపోయినా నేను చెప్తున్నాను విను. బాగా రెస్ట్ తీసుకో. పళ్ళు పాలు బాగా తీసుకుంటే దబ్బపండు లాంటి పిల్లాడు పుడతాడు అంది పార్వతమ్మ. ఎప్పుడు వచ్చాడో తెలీదు. రవిచంద్ర క్లాప్స్ కొడుతూ, శహబాష్ అమ్మా, బాగా చెప్పావు. నాలా దబ్బపండు లాంటి అబ్బాయి పుడతాడో కదమ్మా మందస్మితంగా అన్నాడు. లలిత మూతి 3 వంకరలు తిప్పుతూ, ఏమిటి మీ వంటి ఛాయ దబ్బపండు ఛాయ అనుకుంటున్నారా? మీ అందానికి మీరే పొగుడుకోవాలి అంది వచ్చే నవ్వును ఆపుకుంటూ. అమ్మా, నేను దబ్బపండులా ఉండనా? చిన్నపిల్లాడిలా ఉడుక్కుంటూ అడిగాడు. నీకేం తక్కువరా నాన్న, నీది మన్మధుడిని మించిన అందం అంది కొడుకు నుదుటిన ముద్దు పెట్టుకుంటూ. రవిచంద్ర కాలర్ ఎగరేసి విజయ గర్వంగా భార్య కేసు చూస్తూ, నా అందం మన్మధుడిని తలదన్నే అందం తెలుసా అన్నాడు. గొప్పే, కాకి పిల్ల కాకే ముద్దని అంది భర్తను ఉడికించే ఉద్దేశంతో. రవిచంద్ర భార్యకు అతి చేరువుగా జరిగి ఆమె చెవి మెలిపెడుతూ, ఏమిటి నన్ను కాకితో పోలుస్తావా చిరుకోపంగా అన్నాడు. అబ్బా వదలండి, చెవి నొప్పి పడుతోంది.
అత్తయ్య చూడు అంటూ అత్తగారికి ఫిర్యాదు చేసింది. పార్వతమ్మ గారు కొడుకు కోడలి చిలిపి పోట్లాట గమనిస్తూ ముసిముసిముగా నవ్వుకుంది. రవి వదిలేరా, సరదాగా అందిలే అంది. అమ్మ రికమెండ్ చేస్తోంది కాబట్టి వదిలేస్తున్నాను, లేకపోతే ఏం చేసేవాడినో తెలుసా? గుసగుస అన్నాడు. ఏం చేసేవారు? రెచ్చగొడుతూ అంది. ఆమె చెవి దగ్గరగా నోరు పెట్టి గదిలోకి రా, చెప్తాను నీ పని చిన్న స్వరంతో అన్నాడు. ఆ చేసేది ఇది ఇక్కడే చేయొచ్చుగా అంది ఇంకా రెచ్చగొడుతూ. ఇక్కడ అమ్మ లేకపోతే ఆ పని చేసేవాడిని అన్నాడు. ఏంట్రా మీ ఇద్దరు పోట్లాట ఇంకా అవ్వలేదా? రండి టిఫిన్ చేద్దాం అంటూ హాట్ ప్యాకులు పట్టుకుని పార్వతమ్మ గారు డైనింగ్ రూమ్లోకి దారితీసింది. ఇద్దరూ ఆమెను అనుసరించారు. పార్వతమ్మ గారు కోడల్ని ఎంత అపురూపంగా గాజు బొమ్మను చూసుకుంటున్నట్లు పదిలంగా చూసుకుంటోంది. కోడలు ఏదైనా పని చేయాలని వంటింట్లోకి వస్తున్నా ఆమెను ఏ పని చేయనివ్వడం లేదు. అసలు మంచమే దిగనివ్వడం లేదు. రకరకాల పళ్ళు తెప్పించి లలిత వద్దంటున్నా బలవంతంగా తినిపించేస్తుంది. లలితకి ఏదైనా తినాలనిపిస్తే అది నిమిషాల మీద వండి పెడుతోంది. రవిచంద్రకు తల్లిలో వచ్చిన ఈ వింత మార్పుకి ఒకంత ఆశ్చర్యం, మరింత సంతోషం కలిగింది. లలితకు నెలలు నిండాయి. ఓ రోజు లలితకు నొప్పులు ప్రారంభమయ్యాయి. అప్పటికప్పుడు ఆటోను పిలుచుకొచ్చాడు రవిచంద్ర. తల్లి తాను లలితను చెరో పక్క పట్టుకుని మెల్లగా ఆటోలో కూర్చోబెట్టారు. లలిత బాధతో మెలికలు తిరిగిపోతుంటే రవిచంద్ర విలవిల్లాడిపోయాడు. ఓ పావుగంటల ఆటో సులోచన నర్సింగ్ హోమ్ ముందు ఆగింది. పార్వతమ్మ గారు కోడల్ని పదవి పట్టుకుని కన్సల్టింగ్ రూమ్లోకి తీసుకెళ్ళింది. డాక్టర్ సులోచన లలితను పరీక్షించి హడావిడిగా సిస్టర్ని పిలిచి లలిత గారిని ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళు, డెలివరీ నార్మల్గా వచ్చే సూచనలు కనిపించడం లేదు, సిజేరియన్ పడవచ్చు అంటూ కంగారు పెట్టింది. సరిగ్గా అప్పుడు డాక్టర్ మాధవ్ వచ్చాడు. మాధవ్ సులోచన భర్త. అతడు ఎంఎస్ చేశాడు, ఆమె గైనకాలజిస్ట్. ఇద్దరూ కలిసి నర్సింగ్ హోమ్ చూసుకుంటున్నారు. లలిత కండిషన్ గురించి మాధవ్కి వివరించింది సులోచన. లలితను హడావిడిగా ఆపరేషన్ థియేటర్లోకి చేర్చారు. ఆ వెనుకే థియేటర్లోకి మాధవ్ సులోచన ప్రవేశించారు. గంటలో లలిత పన్నంటి బాబుని ప్రసవించింది. లలితను పసివాణ్ణి స్పెషల్ రూమ్లోకి చేర్పించారు. లలితకు అప్పుడే స్పృహ వచ్చింది. బాబుని గుండెలకు చేర్చుకుని ప్రేమగా శిరస నిమురుతోంది. ఆమెలో మాతృత్వపు ఛాయలు ఉట్టిపడుతున్నాయి. రవిచంద్ర భార్యను పసివాణ్ణి సంతృప్తిగా చూస్తూ గాలి పీల్చుకున్నాడు. లలిత, ఇందాక నొప్పులతో నువ్వు పడే బాధ చూస్తే నాకెంత భయం వేసిందో తెలుసా? విలవిల్లాడిపోయాను. మొదటి కాన్పు అలాగే ఉంటుందని అమ్మ చెప్పినా నాకు కాళ్ళు చేతులు ఆడలేదు, భార్య చేతిని స్పృశిస్తూ అన్నాడు. లలిత నీరసంగా నవ్వి, బాబుకి ఎవరి పోలికలో చెప్పండి అంది. ఆ పసివాడి పాలబుగ్గలను చేతి వ్రేళ్లతో స్పృశిస్తూ. లలిత, అచ్చు నీరంగే, బొద్దుగా ముద్దుగా, అంతా నీ అందమే. కొడుకును మురిపంగా చూస్తూ అన్నాడు. పార్వతమ్మ గారు మనవణ్ణి అడ్డాల్లో వేసుకుని తెగ ముద్దులాడేస్తోంది. వారం రోజుల తర్వాత లలితను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ రోజే లలిత ఇంటికొచ్చింది. లలిత పుట్టింటి వారు కూతుర్ని మనవణ్ణి తమ ఇంటికి తీసుకెళ్తామని ఎంత ప్రాధేయపడినా పార్వతమ్మ గారు మనవణ్ణి వదిలి ఉండలేక పంపనని తిరస్కరించింది. ఆవిడ ఆ చంటాన్ని ఒక్క క్షణం క్రిందకి దింపదు. ఎప్పుడూ ఆమె చేతుల్లోనే ఉంటాడు. లేక లేక ఇన్నాళ్లకు పుట్టిన వాటవడం వల్ల ఆ ఇంట్లో అందరూ ఆ పసివాణ్ణి ఎంతో గారాబంగా, మరెంతో అపురూపంగా చూసుకుంటున్నారు. వాణ్ణి ఒక్క క్షణం ఏడవనివ్వరు. ఎంతో అల్లారు ముద్దుగా పువ్వుల్లో పెట్టి పెంచుకున్నారు. రవిచంద్ర బాబుకి శ్రీకాంత్ అని పేరు పెట్టాడు. శ్రీకాంత్ ఆటపాటలతో ఆ ఇల్లు నవ్వుల హరివిల్లైంది. ఆ పసివాడు ఆ ఇంటికి, వారి కంటికి కాంతులు విరజిమ్మే ఓ మణిదీపం. శ్రీకాంత్ తల్లిదండ్రుల ఆలనా పాలనలో నానమ్మ గారాబంతో పెరిగి పెద్దవాడయ్యాడు. శ్రీకాంత్కి ఇప్పుడు 6వ సంవత్సరం జరుగుతుంది. స్కూల్కి వెళ్తున్నాడు. 2nd క్లాస్లోకి వచ్చాడు. క్లాస్లో అన్ని సబ్జెక్టులు ఫస్ట్ ర్యాంక్లో తనవే. మంచి బ్రిలియంట్ స్టూడెంట్గా పేరుంది. అయితే అల్లరి మాత్రం జాస్తి. జనరల్ నాలెడ్జ్లోనూ బుక్ నాలెడ్జ్లోనూ మంచి చురుకైన వాడు. అందుకే వాడంతా అల్లరి చేసినా టీచర్స్ చూసి చూడనట్టుగా ఉంటారు. వాణ్ణి అంతగా పట్టించుకోరు. ఒక్కోసారి వాడి అల్లరితో విసిగెత్తిపోయిన టీచర్స్ రవిచంద్రను స్కూల్కి రప్పించి వాడు చేసే అల్లరి గూర్చి మొరపెట్టుకుంటారు. మీ అబ్బాయి బ్రిలియంట్ స్టూడెంటే కానీ ఏం లాభం? స్కూల్లో వాడు చేసే అల్లరికి అడ్డు అదుపు లేకుండా పోయింది. క్లాస్లో రోజుకో గొడవ తెచ్చిపెడుతుంటాడు. మీరు కంట్రోల్లో పెట్టుకోకపోతే ఎలాగండి అంటూ టీచర్స్ తమ గోడు వెల్లడించేసుకునేవారు. దానితో రవిచంద్ర తల తీసేసినట్టు అవుతుంది. అవమానంతో కోపంతో మండిపడుతూ ఇంటికి రాగానే కొడుకు వీపు మీద 2 అంటిస్తాడు.
అడ్డు వచ్చిన భార్య మీద తల్లి మీద విరుచుకుపడతాడు. మీరిక గారాబంగా పెడితే నేను ఊరుకునేది లేదు అంటూ మండిపడేవాడు. రవిచంద్ర ఆఫీస్ నుండి స్కూటర్ మీద ఇంటికి బయలుదేరాడు. దారిలో శ్రీకాంత్ ఇంగ్లీష్ టీచర్ ఆగిపించి రవిచంద్రను విష్ చేశాడు. రవిచంద్ర స్కూటర్ స్లో చేసి, నమస్తే సార్, మా అబ్బాయి చదువులా ఉంది కుతూహలంగా అడిగాడు. చదువు విషయంలో మనమేమీ చూసుకోనక్కర్లేదండి, అల్లరే రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఈరోజు ఏం చేశాడో తెలుసా అండి అంటూ ఆగాడు టీచర్. రవిచంద్ర ఏం చేశాడండి ఉద్వేగంతో అడిగాడు. క్లాస్లో ఏదో అల్లరి చేస్తుంటే లెక్కల మేడం కొట్టారట. ఆమె చేతిలోని బెత్తలు లాక్కుని దాంతో ఆమె ఒంటి మీద ఒకటేసి పారిపోయి చక్కా వచ్చాడు. ఇదండి మీ అబ్బాయి చేసిన పని అంటూ వివరించేసరికి రవిచంద్ర అవమానంతో తలదించుకున్నాడు. స్కూల్ కరెస్పాండెంట్ గారు మిమ్మల్ని ఒకసారి వచ్చి కలవమన్నారు. మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను, ఇంతలో మీరే కనిపించారు అని చెప్పాడు. సర్లేండి, రేపు వచ్చి కలుస్తాను, ఉంటానండి అని చెప్పి రవిచంద్ర స్కూటర్ స్టార్ట్ చేసి ఇంటి ముఖం పట్టాడు. అతడి మనసు కుతకుతా ఉడికిపోతుంది. ఎప్పుడు ఇల్లు చేరుకుంటానా, కొడుకు కనిపిస్తే ఎప్పుడు చితకబాద్దామా అన్నంత కోపంతో రగిలిపోసాగాడు. ఇంట్లోకి అడుగుపెట్టగానే అతడి కళ్ళు ఎర్రని జీరలు ఏర్పడ్డాయి. శ్రీకాంత్ తల్లి ఒడిలో కూర్చుని దేనికోసమో పేచీ పెడుతున్నాడు. లలిత వాడిని ముద్దుగా ఊరుకోబెడుతోంది. భర్తను చూడగానే, అదిగో డాడీ వచ్చాడు, నీకేం కావాలో మీ డాడీతో చెప్పు అంది. శ్రీకాంత్ తల్లి ఒడిలోంచి కిందకి దిగి తాను రోజు ఆడుకునే బొమ్మలను తలో పక్క గిరాట వేసి, నాకు ఈ బొమ్మలొద్దు, మా క్లాస్మేట్ రవిగాడికి ఉందే ఆ బొమ్మ కావాలంటూ మళ్ళీ పేచి ఆరంభించాడు. అది ఏం బొమ్మ సందేహంగా అడిగింది. విమానం బొమ్మ, నాకు అదే కావాలి. అయితే రేపు తెప్పిస్తాను నాన్న అంది లాలనగా. నాకు ఇప్పుడే కావాలి మంకుపట్టు పడుతూ అడిగాడు. డాడీ ఆఫీస్ నుండి ఇప్పుడేగా వచ్చారు, రేపు తెప్పిస్తాను అసహనంగా అంది. అదేం కుదరదు, నాకు ఇప్పుడే కావాలి. క్రింద పడి దొరలసాగాడు. జరుగుతున్నదంతా చూస్తున్నాడు రవిచంద్ర. సోఫాలో కూర్చుంటూ కొడుకు వైపు తిరిగి, ఒరేయ్ ఇలారా గర్జిస్తున్నట్లు పిలిచాడు. లలిత భర్తని ఎప్పుడూ అంత కోపంగా చూడలేదు. ఆ రోజు ఎందుకంత ఆవేశంగా ఉన్నాడో విషయం అర్థం కాక తెల్లబోయింది. తండ్రిని ఆ స్థితిలో చూసేసరికి శ్రీకాంత్కి కొంచెం వణుకు పుట్టింది. బెదురు చూపులు చూస్తూ నిలబడ్డాడు. నిన్నే పిలుస్తుంటా ఇలారా గద్దించాడు. వాడు తండ్రికొక్కడికే జడుస్తాడు. బిక్కుబిక్కుమంటూ చూస్తూ తండ్రికి ఎదురుగా నిలబడ్డాడు. ఏమండి ఏమైంది ఆందోళనగా భర్తను చూస్తూ అడిగింది. ఏమీ కాలేదు, నువ్వేం మధ్యలో మాట్లాడకు భార్యను కసురుకున్నాడు. కొడుకు వైపు తీక్షణంగా చూస్తూ, ఈరోజు స్కూల్లో ఏం చేశావు కఠినంగా అడిగాడు. నేల చూపులు చూస్తూ మౌనం వహించాడు. తాను చేసిన పని తండ్రికి తెలిసిపోయిందన్న వణుకు పుట్టింది. నిన్నే మాట్లాడమే, టీచర్ని కొట్టావట మళ్ళీ గద్దించాడు. వాణ్ణి ఎందుకులా బెదరగొట్టేస్తున్నారు? టీచర్ని ఎందుకు కొడతాడు? ఎవరో గిట్టని వాళ్ళు మీకేదో చెప్పుంటారు. వాడు అలాంటి వాడు కాదు అంది కొడుకును సమర్థిస్తూ. లలిత, నిన్ను మాట్లాడొద్దని చెప్పానా తీవ్రంగా అన్నాడు. దెబ్బతో ఆమె నోరు మూతపడిపోయింది. భర్త వాలకం చూసేసరికి భయం కూడా కలిగింది. శ్రీకాంత్ వైపు తిరిగి, ఒరేయ్ టీచర్ని ఎందుకు కొట్టావో చెప్పు గద్దించాడు. వాడు ఏడుపు లంఘించుకున్నాడు. మధ్య మధ్యలో వెక్కిళ్ళు పెడుతూ, మరీ నన్ను టీచర్ ఎందుకు కొట్టాలి, అందుకే కొట్టాను పౌరుషంగా అన్నాడు. లలిత వాడి మాటలకు విస్తుపోయి చూసింది. రవిచంద్రకు ఒళ్ళు తెలియని ఆవేశం వచ్చింది. అందుకని టీచర్ని కొడతావా? వేలడంత లేవు వెధవా, పౌరుషం ఒకటి. స్కూల్కి చదువుకోవడానికి వెళ్తున్నావా? తోటి పిల్లలను టీచర్ని కొట్టడానికి వెళ్తున్నావా? తప్పు చేసినప్పుడు టీచర్ కొట్టదు అంటూ చేత్తో వీపు మీద దబా దబా అంటించాడు. భార్య మధ్యలో అడ్డుకుని, ఏమండి ఊరుకోండి, ఎందుకలా గొడ్డును బాదినట్టు బాధిస్తున్నారు? చెప్పుకోవాలి కానీ కొట్టి తిట్టి హింసిస్తే మారిపోతాడా బాధగా అడిగింది. భార్య అలా మాట్లాడేసరికి ఒళ్ళు తెలియని ఆవేశం వచ్చింది. అసలు నిన్ననాలి, నువ్వే వాడికి అతిగారం పెట్టి పాడు చేస్తున్నావు విసురుగా అన్నాడు. ఏడుస్తున్న కొడుకుని ఒళ్ళోకి చేర్చుకుని ఊరుకోబెడుతూ, చిన్నప్పుడు ఎవరూ అల్లరి చేయకుండా ఎదిగిపోలేదు. తమరి అల్లరి గురించి అత్తయ్య కథలుగా చెబుతుంది అంది. భార్య వ్యంగ్య ధోరణికి వళ్ళు మండింది. లలిత, అర్థం లేకుండా మాట్లాడు. వీడి గురించి స్కూల్ నుండి రోజుకో కంప్లైంట్ వస్తుంది. నేనెంత అవమానంతో చితికిపోతున్నానో నీకు తెలుసా? వాడు చేసే పనులను సమర్థిస్తూ వెనకేసుకొచ్చి వాడిని పాడు చేయి, తర్వాత బాధపడేది మనమే అసహనంగా అన్నాడు. కొడుకు ముఖం పైకెత్తి, ఈసారి ఎప్పుడైనా టీచర్ని ఎదిరించినా కొట్టినా తోటి పిల్లలతో పోట్లాడ పెట్టుకున్నా ఊరుకుందేం లేదు, వాళ్ళు చీరేస్తాను తెలిసిందా హెచ్చరికగా అన్నాడు. సారీ డాడీ, ఇంకెప్పుడు అలా చేయను వెక్కుతూ అన్నాడు.
నాకు కాదు సారీ చెప్పడం, రేపు స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్కి చెప్పు, తెలిసిందా అంటూ షూస్ విప్పుకున్నాడు. వాడు ఇంకా బోర్న ఏడుస్తూనే ఉన్నాడు. చాలే ఊరుకో, స్కూల్లో ఏదో ఒక పాడు పని చేయడం, మీ డాడీతో దెబ్బలు తినడం నీకు ఇది అలవాటేగా అంది విసుక్కుంటూ లలిత. సరిగ్గా అప్పుడు పక్కింట్లో ఉంటున్న డాక్టర్ మాధవ్ ఇంట్లోకి ప్రవేశించాడు. రవిచంద్ర దృష్టి మాధవ్ వైపు నడిచింది. డాక్టర్ గారా, రండి రండి స్వాగతం పలికాడు. మాధవ్ రవిచంద్ర ప్రక్కగా కూర్చుంటూ, శ్రీ ఏడుస్తుంటేనూ నాకు కాళ్ళు చేతులు ఆడలేదు, ఉండబట్టలేక వచ్చేశాను. శ్రీ ఎందుకు ఏడుస్తున్నాడు గాబరాగా అడిగాడు. రవిచంద్ర జరిగిందంతా వివరించాడు. మాధవ్కి శ్రీకాంత్ అంటే ప్రాణం. వాడి మీద ఎన్నో మమతలు పెంచుకున్నాడు. వాడేడిస్తే విలవిల్లాడిపోతాడు. సులోచన దగ్గర కూడా బాగా చేరిక. ఇంటి దగ్గరున్నంతసేపు ఆ భార్యాభర్తలిద్దరూ శ్రీతోనే కాలక్షేపం చేస్తారు. ప్రతి ఆదివారం సాయంత్రం పూట వాణ్ణి వెంటబెట్టుకుని పిక్నిక్లకో పార్కులకో తిరుగుతుంటారు. శ్రీ, ఇలా రామ్మ మార్ధవంగా పిలిచాడు మాధవ్. శ్రీకాంత్ తల్లి ఒడిలో నుండి మాధవ్ ఒళ్ళోకి చేరిపోయాడు. వాడింకా నిశ్శబ్దంగా ఏడుస్తున్నాడు, కళ్ళు కర్చీఫ్తో తుడుస్తూ. టీచర్ని అలా కొట్టచ్చునా, తప్పు కదమ్మా మృదువుగా మందలించాడు. వాడు ముక్కు ఎగదోస్తూ, అది కాదు అంకుల్, నేనేమి తప్పు చేయని దానికి టీచర్ నన్నెందుకు కొట్టాలి అంటూ ప్రశ్నించాడు. మాధవ్ వాడి వైపు విస్మయంగా చూసి కర్చీఫ్తో ముక్కు తుడిచి, అసలేం జరిగిందో చెప్పు అన్నాడు. రవిగాడు బొద్దింకి తెచ్చి నా పక్కన బెంచ్ మీద కూర్చున్న కిరణ్ గాడి షర్ట్లో పడేసి ఆ తప్పు నా మీద గెంటేశాడు. అంతే, టీచర్ వచ్చి నన్ను కొట్టేసింది. నిజం తెలుసుకోకుండా టీచర్ నన్ను ఎందుకు కొట్టాలి అని ప్రశ్నిస్తున్న శ్రీ వైపు చిరునవ్వుతో చూశాడు మాధవ్. నువ్వు తప్పు చేసినా చేయకపోయినా టీచర్ కొడితే మౌనంగా భరించాలి. జరిగింది టీచర్తో చెప్పాలి, అంతేగాని టీచర్ని కొట్టచ్చునా? చదువు చెప్పే టీచర్ దేవునితో సమానం అనునయంగా బోధించాడు. అయినా నిజానిజాలు తెలుసుకోకుండా ఆ టీచర్ కొట్టడం ఏమిటి? ఉక్రోషంగా అంది లలిత. లలిత, నీకు కొడుకు మీద ప్రేమే ఉండొచ్చు, కానీ అది వాడి వినాశనానికి కారణం కాకూడదు. తప్పు చేసిన వాడిని దండించడం మాని సమర్థిస్తున్నావా? ఇక నుండి వాడికి గారాబం పెడితే నేను సహించను విసురుగా అన్నాడు రవిచంద్ర. ఎప్పుడూ చిన్న మాట కూడా అనని భర్త అలా కోపంతో విరుచుకుపడేసరికి అందులోని డాక్టర్ మాధవ్ ఎదురుగా ఆమెకు తల తీసేసినట్లయింది. ఆమె కళ్ళల్లో నీళ్లూరాయి. భర్త వైపు చురుగ్గా చూసింది. భార్య కళ్ళల్లో కదలాడిన కన్నీటికి కదిలిపోయాడు రవిచంద్ర. బిడియపడుతూ తలదించుకున్నాడు. అతడే కాదు, మాధవ్ లలిత కళ్ళల్లో నీళ్లు చూసి చలించిపోయాడు. ఆమె లేచి విసురుగా వంటింట్లోకి వెళ్ళింది. ఆమె వైపు జాలిగా చూశాడు. లలితకు వాడంటే బొత్తిగా గారాబం, చెప్తే వినదు. తప్పు చేస్తే మందలించడం మానేసి సమర్థిస్తుంది. వాడు పాడైతే మనమే కదా బాధపడేది అన్నాడు రవిచంద్ర. అవునులేండి, మీరన్నది కరెక్టే, కానీ ఆమె తల్లి కదా, ఆ మాత్రం బాధపడటం సహజమే అన్నాడు మాధవ్. లలిత ట్రేలో టీ కప్పులు సర్ది తెచ్చింది. మాధవ్కి రవిచంద్రకి టీ అందించింది. సులోచన గారు ఏం చేస్తున్నారు? ఆవిడ కూడా రావాల్సింది అంది మాధవ్ వైపు చిరునవ్వుతో చూస్తూ. తనేదో హడావిడిలో ఉంది. శ్రీ ఏడుపు వినిపిస్తేనూ ఉండబట్టలేక పరిగెత్తుకొచ్చేశాను చెప్పాడు మందహాసం చేస్తూ మాధవ్. సరిగ్గా అదే సమయంలో పక్కింటి ఆమెతో బయటకు పని మీద వెళ్ళిన పార్వతమ్మ గారు వచ్చింది. శ్రీ మాధవ్ ఒళ్ళో నుండి లేచొచ్చి తల్లి కాళ్ళకు చుట్టేస్తూ, మమ్మీ నాకు నిద్ర వస్తోంది, పడుకుంటాను గారాబం చేయసాగాడు. భోజనం చేయలేదు గారా, తిందు గాని అంది వాడిని దగ్గరికి తీసుకుంటూ. మాధవ్ ఆ తల్లి కొడుకుల వాత్సల్యానికి విభ్రాంతిగా అపురూపంగా చూస్తున్నాడు. లలిత వాడి వీపు మీద చేయి పోనిచ్చి ప్రేమగా నిమురుతూ వాడి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. అబ్బా, వీపు మీద చేయి తీ మమ్మీ, నొప్పి పెడుతోంది అంటూ గావుకేక పెట్టాడు బాధగా. ఏమైంది నాన్నా? కంగారుగా అంటూ షర్టు పైకెత్తింది. అంతే, ఆమె కళ్ళల్లో నీళ్లురాయి. శ్రీకాంత్ వీపు మీద తండ్రి 5 వేళ్లు ముద్ర వేసినట్లుగా ఎర్రగా ముద్రించబడ్డాయి. తెల్లటి మృదువైన శరీరమేమో తండ్రి కొట్టిన దెబ్బలతో ఎర్రగా కమిలిపోయింది వీపు. మాధవ్ శ్రీ వీపుని దెబ్బలను చూస్తూ విలవిల్లాడిపోయాడు. హృదయం బాధగా మూలిగింది. కళ్ళు తడిదేరాయి. మాధవ్ ఆ దృశ్యాన్ని చూడలేక మెల్లగా కూర్చున్న చోటు నుండి లేచి రవిచంద్రతో చెప్పి భారమైన గుండెతో ముందుకు కదిలాడు. పార్వతమ్మ గారు కంగారుగా అడిగింది, చంటాడి వీపు మీద దెబ్బలేమిటి? లలిత జరిగిందంతా అత్తగారికి వివరించింది. రవి, నీకేమైనా మతిపోయిందేమిట్రా? కొడ్డును బాదినట్టు బాదుతావా? నువ్వు కోపం వస్తే మనిషివి కాదు. చిన్నపిల్లాడు ఏదో తెలియక చేశాడు, వయసు వస్తే వాడే మారతాడంటూ
కొడుకును మందలించింది పార్వతమ్మ. రవిచంద్ర సిగ్గుతో తలదించుకున్నాడు. ఇంట్లో అందరూ గారాబం పెట్టేస్తే మరీ వెధవ క్రింద తయారవుతాడని తాను చేయి చేసుకోవాల్సి వస్తుంది. తన భయమన్నా ఉండాలన్న ఉద్దేశంతో. వాడంటే తనకి ప్రాణమే. లేక పుట్టాడు. తన వంశానికి ముద్దుల తనయుడు. తన వంశాంకురం, తన వంశాభివృద్ధికి వృక్షం అవ్వాలి వాడు. రవిచంద్ర తల సోఫా వెనక్కు వాల్చి చేత్తో నుదురు నొక్కుంటూ, లలిత, తలనొప్పిగా ఉంది, కొంచెం జెండుబాం తెచ్చిపెట్టవు అడిగాడు. లలిత జెండుబాం బాటిల్ తెచ్చి అతడికిచ్చి మౌనంగా వెనుదిరుతుంటే భార్య వదనంలోకి చూశాడు. ఆమె ముఖం చిటపటలాడుతూ ఉంది. భార్య చెయ్యి అందుకుని, కొంచెం మందు రాస్తే నీ చేతులు అరిగిపోవుగా మందస్మితంగా అన్నాడు. ఆమె ముఖం చిట్లిస్తూ, నేను రాయను అంది మొండిగా. నీకు పుణ్యం అట్లుండాయ్ అన్నాడు. నాకేం పుణ్యం అక్కర్లేదులేండి అంది చిరుకోపంగా. ఏమిట్రా మీ ఇద్దరి మధ్య ఎప్పుడూ లేని ఈ గిల్లిగజ్జాలు అంది పార్వతమ్మ కొడుకు పక్కన కూర్చుంటూ. చూడమ్మా, తలనొప్పిగా ఉంది, కాస్త జెండుబా రాయమంటే నీ కోడలు నేను రాయనంటోంది. ఖచ్చితంగా చెప్తోంది. అసలు మొగుడంటే భయం ఉందా? చిరుకోపాన్ని నటిస్తూ భార్య వైపు చూశాడు. మొగుడంటే భయం ఉందా? ఇందాక మాధవ్ ఎదురుగా నన్నెందుకు కేకలు వేశారు? రోషంగా ప్రశ్నించింది లలిత. మొగుడు ఒక మాట అంటే తప్ప అడిగాడు. ఎప్పుడూ ఒక మాట కూడా అనని వాళ్ళు అంటే బాధగా ఉంటుంది మరి. నేను రాస్తాను, ఇలా ఇవ్వు అంటూ మందు తీసి కొడుకు నుదుటి మీద రాసింది పార్వతమ్మ. నువ్వేమి రాయనక్కర్లేదులే, మా అమ్మ రాస్తుంది విజయ గర్వంగా అన్నాడు. గొప్పే అంది మూతి తిప్పుకుంటూ, లలిత వచ్చే నవ్వును ఆపుకుంటూ. కొడుకు కోడలి చిలిపి కోట్లాటలు చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటుంది ఆ పెద్దావిడ. రాత్రి డబల్ కాట్ మీద నడుము వాలుస్తూ రవిచంద్ర గుండెల్లో ముఖం దాచుకుని నడుం చుట్టూ చేయి చేర్చి ఆదమర్చి నిద్రిస్తున్న కొడుకును ఆరాధనగా చూస్తూ మెల్లగా తన దగ్గరకు లాక్కున్నాడు. నుదుటి మీద ఆర్తిగా స్పృశించాడు. మెలకు వచ్చింది శ్రీకాంత్కి. తండ్రి వైపు ఒక క్షణం చూసి మౌనంగా తండ్రిని విడిపించుకుని తల్లి దగ్గరికి చేరిపోయాడు. తన మీద వాడికి కోపం వచ్చిందని తెలుస్తుంది. రా నాన్న, నా మీద కోపం వచ్చిందా? మళ్ళీ కొడుకుని అక్కును చేర్చుకోబోయాడు. నేను రాను, నన్ను ఎందుకు కొట్టాలి? మీరంటే నాకు కోపం, నీతో మాట్లాడను బొంగుమూతి పెట్టి ఉక్రోషంగా అన్నాడు ఆ చిన్నారి. కొడుకు వైపు విస్మయంగా చూసి లోలోన నవ్వుకున్నాడు వాడి కోపానికి. భార్యకు అతి సమీపంగా జరిగి తన వైపు తిప్పుకోబోయాడు. లలిత అతడి చేతిని విసిరికొట్టి దూరంగా జరిగింది. కోపంలో తల్లి కొడుకు ఒక్కరికొకరు సరిగ్గా సరిపోతారు, తూకం అక్కర్లేదు అన్నాడు. ఇందాక మాధవ్ ఎదురుగా నన్నెందుకు తిట్టాలి అంటున్నాను. నాకెంత బాధగా ఉందో తెలుసా? రుసరుసలాడుతూ అంది. అమ్మా తల్లి, పొరపాటైపోయింది, నన్ను క్షమించమ్మా లెంపల వాయించుకున్నాడు. ఆమె పైపైన కోపాన్ని నటిస్తోంది, కానీ భర్త అవస్థ చూసేసరికి నవ్వు తరంగాలా తన్నుకొచ్చేసింది. అమ్మ కొడుకు ఒకటైపోయారుగా, ఇక ఇక్కడెందుకు నేను? నాకు అమ్మ ఉంది, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతానులే అభినయంగా అంటూ చిరుకోపాన్ని నటిస్తూ పైకి లేవపోయాడు. లలిత కిలకిలా నవ్వుతూ అతడి చేయి పట్టుకుంది. దగ్గరికి లాక్కుని అతని ముఖాన్ని గుండెలకు పొదువుకుంది. అనుకోని ఈ సంఘటనకు ఆశ్చర్య ఆనందాలతో మత్తుగా ఆమె ఎదులో ఒదిగిపోయాడు. ఆఫీస్లో టేబుల్ ముందు కూర్చుని ఫైల్స్ చూస్తున్న రవిచంద్ర 5 నిమిషాలకోసారి చేతి వాచి వైపు చూస్తున్నాడు. అప్పుడు టైము 5:30 అవుతోంది. రవిచంద్ర హెచ్పిసిసిఎల్లో మార్కెటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఉదయం తాను ఆఫీస్కి బయలుదేరే ముందు లలిత మరీ చెప్పింది, ఈరోజు మన పెళ్లి రోజు పెందలాడే వచ్చేయండి, మీకోసం వెయిట్ చేస్తుంటాను అని ప్రాధేయపడింది. ఆమె అభ్యర్థనను మన్నించాలని తాను రోజు కంటే ముందుగానే ఇంటికి చేరుకోవాలనుకున్నాడు. కానీ తమపై అధికారి ఉండి అర్జెంట్ మెసేజ్ వచ్చింది. అర్జెంట్ ఫైల్స్ పెండింగ్లో ఉండిపోవడం వల్ల ఈ సాయంత్రం ఆఫీస్ క్లోజ్ చేసే టైంలో అయినా సరే ఈ ఫైల్స్ చూసి వెళ్ళవలసిందేనని. ఆ ఆర్డర్ వినగానే రవిచంద్ర నీరుగారిపోయాడు. నిస్సత్తువుగా కుర్చీలో కూలబడిపోయాడు. ఎలాగైతేనే టైం దగ్గరగా 6 అవుతుండగా ఫైల్స్ చూడటం అయిందనిపించి ఆఫీస్ నుండి బయటపడ్డాడు. ఇంటికి బయలుదేరుతూ దారిలో పూల దుకాణం దగ్గర స్కూటర్ ఆపి ఓ 4 మూరల మల్లెలు తీసుకున్నాడు. ఆ పక్కనే ఉన్న స్వీట్ స్టాల్లో బాబుకి స్వీట్స్ తీసుకున్నాడు. స్కూటర్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. ఫ్రెండ్స్, విన్నారు కదా నవలలోని ఈ భాగాన్ని. ఈ నవల వింటున్నంతసేపు ఎంతో బాగుందని నాకు అనిపిస్తుందండి. మరి మీకు అనిపించిన భావాన్ని కామెంట్స్ రూపంలో నాకు అందిస్తారు కదా. ప్లీజ్ కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.
మరిన్ని మంచి నవలలు వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. మరో భాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.